అప్పటికైనా ఇప్పటికైనా మనం పాత లెవెల్కి వెళ్ళిపోతుంది సార్. డిఎస్పి గురించి అసలు అట్టిట్లా మాట్లాడుకోకూడదు. మనం పాత సినిమాల గురించి ఇప్పటికీ మనం ఆటోమేటిక్గా పాత సినిమా పాత లోకంలోకి వెళ్ళిపోతాం. ఏంటి మీ వాయిస్ సరిగ్గా వినిపిస్తలేదు? అరే పుష్ప 1కే ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చింది. పుష్ప 2కి ఇక ఎక్స్పెక్ట్ చేసుకోండి మీరు. ఇక అట్లా ఇట్లా కాదు. ఏంటనా లక్ష్మి యాక్టింగ్, రష్మిక యాక్టింగ్ అరే ఎంత క్యూట్ ఉందో సార్. రష్మిక గారు అయితే అనుకోకూడదు. ఆ సాంగ్ ఫీలింగ్ సాంగ్ ఉంది సార్. ఫీలింగ్ సాంగ్ అబ్బాబ్బా దాని గురించి పిచ్చ చేసా. ఆ సినిమా ఆ సాంగ్ గురించి 2 సార్లు వచ్చు. ఆ కెమిస్ట్రీ గురించి ఎంత తక్కువ మాట్లాడకూడదు అంత మంచిది. కానీ ఏంటి అట్టిట్లా లేదు తెలుసా. ఇక ఎదురుగున్నట్టుంటది బాయ్, ఎదురుగున్నట్టుంటది. శ్రీలీల అంటే ఇద్దరు డాన్సర్లు ఉన్నారు కదా. ఇద్దరు డాన్సర్లు అసలు వాళ్ళ కోఆర్డినేషన్ హైలైట్ తెలుసా. ఫీలింగ్స్ అంటే దాని గురించి ఆ ఫీలింగ్స్ వింటుంటా నాకు ఫీలింగ్ వచ్చేస్తున్నాయి. ఇక సారీ బాయ్ ఇంకో షో ఉంది నాకు, ఇంకో షో వెళ్తున్నా. ఏమనుకోకరి థర్డ్ పార్ట్ చూడాలని మిమ్మల్ని చాలా ఎంగేజ్ చేస్తుంది. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్. ఇంకేముంది ఇంకేం క్లైమాక్స్ బన్నీ యాక్టింగ్, ఇంకా ఫైట్, బన్నీ ఫైట్, ఇంకా జాతర ఫైట్ లో ఈ పెంచిన ప్రైసెస్ వల్ల పక్కా 2000 పైన వెళ్ళచ్చు. మినిమం 1500 వెళ్ళిపోవచ్చు. సినిమాలో ప్లస్ అయితే బన్నీ యాక్టింగ్, ఇంకా పాటలు బాగున్నాయి. రష్మిక ఇద్దరు బన్నీ గారి కామెడీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. కెమిస్ట్రీ బాగుంది. బాగా పండింది. బాగా ఏం నచ్చింది అందులో? నాకా కెమిస్ట్రీలోనా నాకైతే ఫీలింగ్స్ పార్ట్ నచ్చింది. గంగమ్మ జాతర ఎలా అనిపించింది? గంగమ్మ జాతర అయితే ఒకటే. ఆ ఫైటింగ్ అయితే అసలు సూపర్. ఆ ఫైట్ నుంచి ఇంకో సిచ్యువేషన్కి వెళ్తుంది. ఆ సిచ్యువేషన్లో కూడా ఫైట్ చాలా బాగుంటుంది. సిచ్యువేషన్లో విలన్ని చంపేటప్పుడు ఆ హై చాలా బాగుంటుంది. ఇంకంతే, ఇంకేం లేదు. ఈ సినిమా అయితే సూపర్ ఉంది. మినిమం 1500 crores. తమ్ముడు కొంతమంది నెగిటివ్ చేస్తారు, సినిమా లాగింది బాగాలేదని. వాళ్ళకి ఏం చెప్తావు? సినిమా చాలా మంది లాగంటారు, ఎందుకంటే వాళ్ళు మెగాస్టార్ ఫ్యాన్స్. అలాంటి వాళ్ళు నమ్మకూడదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అది నన్ను నమ్మండి, వెళ్ళండి. 1500 crores పక్కా. అంతే. ఇప్పుడు చేయట్లేదు కదా పవన్ కళ్యాణ్ వల్ల. సో నాకు నేను చెప్తా ఏంటంటే మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ వేరు. పాలిటిక్స్ లో వాళ్ళిద్దరు ఫైట్ వచ్చిన దగ్గర నుంచి ఇద్దరికిద్దరు ట్రోలింగ్ చేసుకుంటారు. దేవిశ్రీ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? అన్నా బీజేఎం అలా కూర్చున్నాను, వచ్చింది మైండ్ బద్దలైపోయింది. జాతర సీన్ ఎలా ఉంది అన్నా? ఒకటే చెప్తా, గూస్ బంప్స్. అందరు వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అందరూ పోండి. గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్, మీకు ఎక్కడ కూడా లాగ్ అనిపించదు. సూపర్ ఉంటుంది భయ్యా. అంటే 1కు 2కు ఏమి తేడా ఏమైనా తెలుస్తుందా? 1తో పోల్చుకుంటే ఇది 1 కంటే ఇది 100%. 1తో బాగానే ఉంటుంది బ్రో. 1 కొంచెం అంటే చూస్తున్నప్పుడు కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ బాగానే ఉంటుంది. 2 ఎలా ఉంది? 2 బాగానే ఉంది, వెళ్ళి చూడండి. కల్కి అయితే రికార్డ్ షేక్ అవుతుంది బ్రో. బాహుబలి అయితే పుష్ప 3కే ఛాన్స్ ఉంది. భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు చెప్పేది ఒకటే, మీరు మూవీలా చూడండి, అంతేగాని దాంట్లో మీ పర్సనల్ ఒపీనియన్స్ తెచ్చి అలా చూడడం అయితే తప్పు. మూవీ అయితే బాగుంది, వెళ్ళి చూడండి, అందరికి నచ్చుద్ది, అంతే. బాహుబలి అంటే బాహుబలి, పుష్ప అంటే పుష్ప. రెండింటిని అలా కంపేర్ చేయకండి. చాలా బాగుంది. పుష్ప తగ్గేదేలే. అమేజింగ్ మూవీ, పక్క అందరు చూడాలి. సినిమాలో ప్లస్ ఏంటి బ్రో? ప్లస్ అంటే ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ సీన్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని ఫైట్ సీన్. అంటే 3 గంటల 20 నిమిషాలు సినిమా ఉంది, కొద్దిగా లాగా అనిపిస్తుంది కొంతమంది అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? లేదు ఏం అనిపించలేదు. 4 songs ఉన్నాయి. 4 songs అయిపోతుంది టైం అంతా. ఫైట్ సీన్స్ చాలా ఉన్నాయి.
ఇంకా స్టోరీ కూడా ట్విస్టులు కూడా ఉన్నాయి, చాలా బాగుంది. అంటే నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గారు, అంతకు మించి 2 ఉందా యాక్టింగ్? ఎస్ చాలా బాగుంది యాక్టింగ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్టింగ్ అయితే సూపర్, ఎక్సలెంట్. స్క్రీన్ పైన ఫస్ట్ అన్ని సాంగ్స్ ఎంగేజింగ్ గానే ఉన్నాయి. నేను అన్ని ఎంగేజింగ్ ఉండవు అనుకున్నా, కానీ అన్ని చాలా నచ్చినాయి, నాకు ఎంజాయ్ చేసాం. కిసిక్ సాంగ్ ఆఫ్ కోర్స్ చాలా బాగుంది, అది మొత్తం వైబ్ అది. అంటే కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు కదా సినిమా లాగుందని, దానికి ఏమంటారు? లేదు నేనైతే ఎంజాయ్ చేస్తాను. అకార్డింగ్ టు మీ నాకు చాలా నచ్చింది. లాగ్ అయితే నాకు అనిపించలేదు. 3 hours ఎలా వెళ్ళిపోయింది, బాగుంది. అంటే కల్కి దేవర కన్నా టికెట్ రేట్ పెంచారు, వర్తబుల్ ఏనా పుష్ప 2 ఇంత రేట్లు? వర్త్ 300, చాలా ఎంజాయ్ చేసాం కాబట్టి అది ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ మూవీకి వచ్చినప్పుడు. నేనైతే ఎంజాయ్ చేసాను కాబట్టి నాకు వర్త్ ఇట్ అనిపించింది. నువ్వు చూసావు కదా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా ఫైర్ అనుకుంటున్నావా? వైల్డ్ ఫైర్. వెరీ గుడ్, చాలా బాగుంది సినిమా. బ్లాక్ బాస్టర్. ఏం నచ్చింది తమ్ముడు, ఏం నచ్చింది? ఆ జాతర సీన్స్, ఆ డాన్స్ అన్ని. జాతర సీన్, ఇంకా లాస్ట్ లో ఫైట్ సీన్ ఉంటుంది, అది ఏముంటుంది మూవీ ఇది. సినిమాలో ప్లస్ ఏంటి? అల్లు అర్జున్ అల్లు అర్జున్ యాక్టింగ్, ఇంకా డాన్సింగ్. మైనస్ అనేది ఏమి ఉండవు ఈ సినిమాలో. అల్లు అర్జున్ సినిమాలో ఏమి ఉండవు. బన్నీ బాయ్ సినిమాలో నెగటివ్స్ ఉండవు. శ్రీవల్లి యాక్టింగ్ సూపర్. పార్ట్ 1 కన్నా అప్గ్రేడ్ మొత్తం. డాన్స్ స్టెప్ సూపర్ ఉన్నాయి. రెండు డిఎస్పి అన్న సూపర్. అన్ని ఫైర్, డబుల్ వైల్డ్ ఫైర్. పార్ట్ 3 క్లాస్ లో క్లైమాక్స్ ఇచ్చేసారు, దాంట్లో తెలిసిపోతుంది మొత్తం స్టోరీ. మ్యూజిక్ ఆల్ టైమ్ గో టైమ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏముంది, లాగ్ అంటారు వాళ్ళందరూ మెగా ఫ్యామిలీ వాళ్ళు అంతే. ఇద్దరు కలిసి చేశారు కదా, ఎవరు మార్చేస్తారు? దేవిశ్రీ ప్రసాద్ గారే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆయన తమన్ గారు చేశారో తెలీదు నాకు తెలియదు, కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మొత్తం చేశారు. ఫైట్ సీన్స్ ఎలా? ఫైట్ సీన్ అసలు మూవీకి వన్ ఆఫ్ ద హైలైట్ అంటే ఫైట్ సీన్స్. అది లాస్ట్ లో ఇంకా 10-15 minutes అప్పుడు ఒక ఫైట్ అవుతుంది, అది క్రేజీ ఫైట్స్ ఉన్నాయి. గంగమ్మ జాతర అంటే ఎలా అనిపించింది మామూలు? గంగమ్మ జాతర అసలు హైలైట్ మొత్తం. ఇంకా థియేటర్ లో అందరు అరిచి అయిపోయింది మొత్తం. అంటే ఆ గెటప్ లో అల్లు అర్జున్ గారిని చూసినప్పుడు ఎలా అనిపించింది? అంటే రియల్ గా గెటప్ వేసింది, అంటే యాక్టింగ్ ఎలా అనిపించింది? బన్నీ ఏ గెటప్ లో అయినా సూపర్ ఉంటారు. ఎస్ 300 ఏం బాయ్, 2000 crores ఈజీలీ. అంటే మామూలుగా 3 గంటలు 20 నిమిషాలు. ఓకే హార్స్. ఓకే, అంత లెంత్ బోర్ ఏం కొడుతుండే సినిమా మామూలుగా? అంత లెంత్ అంటే స్టార్టింగ్ లో కొంచెం ఉండింది, దాని తర్వాత మొత్తం అది పికప్ అయిపోయింది మూవీ మొత్తం. కాబట్టి ఇప్పుడు టికెట్ రేట్ కూడా పెరిగినాయి కదా, అంత వర్త్ఫుల్ ఏనంటారు సినిమా? మూవీ బాగానే ఉంది, చాలా మంది వస్తారు ఫ్యాన్స్ వాళ్ళందరూ. ఇప్పుడు ఇట్లాంటి థియేటర్స్ గోకుల్లో వస్తే ఈజీగా అందరు హౌస్ఫుల్ అయిపోతారు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంట? చాలా బాగుంది, 5 on 5. అన్ని చాలా బాగున్నాయి. హైలైట్ అసలు సినిమా హైలైట్, నెక్స్ట్ లెవెల్ చూడక్కర్లా. అమ్మవారి గెటప్ ఎలా? చాలా బాగుంది. సూపర్. పార్ట్ 3 కూడా రివీల్ చేశారు, చాలా బాగుంది. ఫైట్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే పుష్పరాజు అసలు తగ్గడు అన్న సీను చాలా బాగా చూపించాడు. అంటే ఇంటి పేరు గురించి పోయింది 1 లో కొంచెం ఇది జరిగింది కదా, దీంట్లో కలిసినట్టు ఏమన్నా ఉందా? ఇంటి పేరు గురించి ఏం లేదు, ఇంటి పేరు గురించి అనే లేదు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు. ప్లస్ ఏంటంటే పుష్ప అన్న క్యారెక్టర్ని అస్సలు తగ్గనీలే. 1 తో కంపేర్ చేసుకుంటే 1 బాగుంది అనిపిస్తుందా, 2 బాగుంది? అదే ఇదే ర్యాంపు. దీనికి మనం ఏమి తక్కువ అనలేము, దీని ర్యాంపు వేరే. ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్నది కానొస్తుందా, దేవిశ్రీది కానొస్తుందా? అంటే ఎవరిది మార్పు జరుగుతుంది మ్యూజిక్ లో? ఇప్పుడు ఇద్దరు కొట్టారు కండి, ఇద్దరిలో బాగుంది మ్యూజిక్, చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్. 4.5 ఇచ్చిన తక్కువే. రష్మి యాక్టింగ్ అంటే చాలా బాగుంది. ఆ మెయిన్ ఏంటంటే జాతర సీన్లోనే ఆమెకు ఒక 2 నిమిషాలు ఇచ్చారు, దుమ్ము లేపింది చాలా. అసలు ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా బండిచ్చింది. అంటే సీను ఏమవుతుందా, పుష్ప లెవెల్ తగ్గనీలే సినిమాలో. అంటే అపోజిషన్ కూడా అట్లే చూపించిండు, ఈయనదే అయితే అసలు తగ్గనీకుండా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి. బ్లాక్ బాస్టర్. భయ్యా పుష్ప చూడాల్సిన సినిమా భయ్యా. ఇలాంటి మూవీ మిస్ అయినా చాలా మిస్ అవుతారు. యాక్షన్ అలాగే ఉంది భయ్యా, యాక్షన్ చూడాల్సిన యాక్షన్ భయ్యా. ఎలివేషన్స్ మామూలుగా లేవు భయ్యా, బ్యాక్గ్రౌండ్ ఉంది భయ్యా. ఇలాంటి సినిమా మిస్ అయినా మళ్ళీ ఇంకోసారి చూడలేరు భయ్యా, చూడాల్సిన సినిమా భయ్యా. జై పుష్ప, జై పుష్ప, జై పుష్ప. 5 out of 3.5 out of 5.
బాగుంది. నెగిటివిటీ ఏం లేదు, యాక్చువల్ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, కాకపోతే మూవీ బాగుంది, చాలా బాగా తీశారు. ఫస్ట్ కంటిన్యూషన్ జాతర సాంగ్ ఎల్లుంది. సూపర్ అంటే సూపర్ అంటే సూపర్, చించి పడేసింది. కింద మీద ఊపు అల్లర్జన్ తో పంతే ఎప్పటికైనా తీశారు. కంటిన్యూషన్ మూవీ ఫస్ట్ పార్ట్ 1 కి పార్ట్ కంటిన్యూషన్ మూవీ. ఫహద్ ఫాసిల్, అల్లు అర్జున్ క్యారెక్టర్స్ చాలా బాగా ఎలివేట్ అయింది. బాగుంది మూవీ ఓవరాల్గా. మూవీ ఫైట్ సీన్స్, క్లైమాక్స్ అయితే చాలా బాగా వచ్చింది. క్లైమాక్స్ ఫైట్ బాగుంది, లాస్ట్లో ఎమోషన్ సీన్స్ కూడా బాగుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. సాంగ్స్ నార్మలే, కొరియోగ్రఫీ నాకు అంత ఏమనిపించలేదు. సాంగ్స్ అయితే నార్మల్ అనిపించింది, కాకపోతే బీజిఎం బాగుంది. కాకపోతే క్లైమాక్స్లో ఫైట్, దాని తర్వాత వచ్చే ఎమోషన్ సీన్స్ రెండు సినిమాకి చాలా ప్లస్ అయింది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్. 5కి 3.25. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, మొత్తం లేపర్ హైప్ లేపర్ మస్తు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ మా చూడాలి, మస్తు ఉంది మూవీ. గంగమ్మ తల్లి జాతర ఫైట్ అది చాలా బాగుంది, అదే హైప్ మొత్తం. మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ కూడా అట్లాగే చేస్తారు, మస్తు ఉంది మొత్తం ఫైట్. బీజిఎం సాంగ్ అది అమ్మా అదిరింది, సాంగ్స్ అది బెస్ట్. అదే ఏం చెప్తాంలే, అదే ఇదే బెస్ట్. సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని సాంగ్స్ బాగున్నాయి. 4 సాంగ్స్ ఉన్నాయి, 4 మజా వచ్చినాయి. 4.5. బాగుంది, అందరికి స్కోప్ ఉంది, అందరికి మంచిగా ఉంది, అందరి క్యారెక్టర్ బాగా చేశాడు. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 ఇంకా బాగుంది. కాంబినేషన్ ఎవరికి మూవీ. బ్యాక్గ్రౌండ్ డిఎస్పీ గురించి ఏం చెప్తాం బ్రో, ఎప్పటి నుంచో ఉన్న ట్రైన్ వేరే లెవెల్. డిఎస్పీ వర్త్ బ్రో, పైసా వర్త్, ప్రతి రూపాయి వర్త్ దీనికోసం. టికెట్ రేట్ అంటే టికెట్ కొంచెం హై ఉంది, కానీ ఆ ప్రైస్ కూడా వేరే నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్. 10 out of 10.